కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? మరో పర్యాయం మనం ఇలాగ కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానము చేటుకు గాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశమును బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించుబడుచులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము ఆదికాండము 49వ అధ్యాయం 27వ వచనం. బెన్యామీను చీల్చునట్టి తోడేలు. అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. మీ దివ్యమైన కృప, కాపుదల, కనికరములు రెట్టింపు చేయండి. ఆశ్చర్యకరమైన మీ సన్నిధి, మీ కృప, కాపుదలను విస్తరింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. దినచర్య అంతటిపై మీ హస్తం ఉంచండి. మీ ఆత్మ స్వాధీనంలో మమ్ములను నడిపించండి. మీ దీవెన దయచేయమని యేసు నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈరోజు మనము బెన్యామీనును గూర్చి ధ్యానం చేయుచున్నాము. బెన్యామీను యాకోబు రాహేలులకు పుట్టిన చివరి కుమారుడు అని మనం చెప్పవచ్చు. 11 యోసేపు, 12 బెన్యామీను. ఈ బెన్యామీనును కనిన తరువాత రాహేలు మరణించినది. ఈ బెన్యామీనుకు ఆమె బెనోని అనే పేరును పెడుతుంది. అయితే దానిని యాకోబు బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు అనేటువంటి నామకరణాన్ని ఆయన చేస్తాడు. అయితే ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ 12 గోత్రాలను యాకోబు ఆశీర్వదించినప్పుడు ఈ 12వ గోత్రమైన బెన్యామీను దగ్గరకు వచ్చేసరికి అంటాడు, బెన్యామీను చీల్చినట్టు తోడేలు అంటారు. నిజానికి మరో మాట కూడా అక్కడ మనం గమనించాలి. అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకుని అంటాడంటే ఉదయం ఒకలా ఉంటారు, సాయంత్రం మరోవలే కనిపిస్తారు అంటారు. నిజానికి తోడేలు అనే పదం బైబిల్ గ్రంథంలో తరచుగా మనకు కనిపించదు, చాలా అరుదుగా కనిపిస్తుంది. తోడేలు అనేది గొర్రెవలనే పైకి కనిపిస్తుంది, కానీ గొర్రె సాధు జీవి అయితే తోడేలు క్రూర జీవులతో
జంతువుల జాబితాలో చేర్చబడింది. గొర్రె వలనే కనిపిస్తుంది, కానీ గొర్రె వంటి స్వభావం మాత్రం కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనంలో, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి చెరగొట్టును అంటారు. ఇది తోడేలు యొక్క స్వభావం, తోడేలు యొక్క నిజ జీవితం, తోడేలు యొక్క వ్యక్తిత్వం. ఇది గొర్రెలను చీల్చుకుని తింటుంది. తోడేలు వచ్చుట చూచి గొర్రెలను కాసే జీతగాడు దాన్ని వదిలి పారిపోతాడు అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ప్రియులారా, ఇంతకీ బెన్యామీను తోడేలు వంటి వాడా అని లేఖనాలను మనం గమనించినట్లయితే చూడండి, ఈ బెన్యామీను యొక్క గోత్రం ఇది భవిష్యత్ కాలమందు ఎలా ఉండబోతుంది అనేదే కదా యాకోబు ప్రవచించింది. వీరు అంటే బెన్యామీను యాకోబు తదనంతరం, యాకోబు మరణాంతరం జరగబోయే సంగతులు భవిష్యత్తులో బెన్యామీను ఉండబోయే స్థితిని కదా ప్రవచించింది. చూడండి, ఈ యొక్క గోత్రానికి దీవెనలతో పాటు వీరి స్వభావాన్ని ప్రభు తెలియజేశారు. ఈ గోత్రం ప్రభు చెప్పినట్లుగా యాకోబు పెట్టినప్పుడు పేరు ఏం పెట్టారంటే బెన్యామీను, అంటే కుడి చేతి బలమైన వాడు అన్నారు. నిజానికి ఈ గోత్రం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందని చూసినట్లయితే 12 గోత్రాలలో ఈ గోత్రంలో నుండి పులేరా మరి న్యాయాధిపతుల పుస్తకంలో ఏహూదు అనబడిన ఒక న్యాయాధిపతి ఉంటాడు. అతడు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అయితే అతడు చేసిన పని ఏంటంటే, ఎగ్లోను అనబడినటువంటి ఒక రాజు బహుస్థూలకాయుడై ఉండగా ఈ యొక్క ఏహూదు చేసిన పని ఏంటంటే, తన యొక్క తొడభాగమున ఒక కత్తి దాచుకుని వెళ్ళి ఎడమ చేతి వాటం కలిగిన వాడు. ఆనాటి కాలంలో ఈ యొక్క ఎగ్లోను అనబడినటువంటి వ్యక్తి బహుస్థూలకాయుడే ఇశ్రాయేలుని ఇబ్బంది పెడుతుండగా ఇశ్రాయేలు మొరపెడతారు. అప్పుడు దేవాది దేవుడు వారి కొరకు రక్షకుని ఏర్పాటు చేసి ఇశ్రాయేలీలు మోయాబు రాజును ఎగ్లోను రాజు కప్పం చెల్లిస్తున్న కాలంలో యెహూదు 3 పొడవగల 2 అంచుల కత్తిని చేయించుకుని తన వస్త్రములో తన కుడి తోడ మీద దాన్ని కట్టుకుని ఆ కప్పము మోయాబు రాజు అయిన ఎగ్లోనుకు తెచ్చి, ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడైనందున ఎగ్లోనుకు కప్పం తెచ్చి ఇచ్చిన తర్వాత నీకు ఒక రహస్యమైన మాట చెబుతానంటాడు. అక్కడున్న వాళ్ళందరూ బయటికి పంపేసిన తర్వాత ఈ యొక్క యెహూదు తన దగ్గరకు వచ్చి ఆ ఎగ్లోను ఒక్కడే ఉండుట చూచి మేడగదిలో కూర్చుని ఉండగా మరి చక్కగా తన ఎడమ చేయి చాపి ఆ కత్తిని తీసి అతని పొట్టలో పొడుస్తాడు. అతడు కొవ్వు బాగా పెరిగినందున ఆ పిడి సైతం కూడా పొట్టలోకి దిగిపోతుంది. అలాగున ఎగ్లోను చంపి ఇశ్రాయేలీల మీద ఉన్నటువంటి ఆ శాపగ్రస్తమైన దాస్యపు కాడిని విరగొడతాడు. అంటే ఇతని క్రియలు చూసావా ఎంత నమ్మకంగా చేశాడో ఆ పని. ఎవరికి డౌట్ రాకుండా చేశాడు. చూడండి, తోడేలు ఎలా చీలుస్తుందో అలా చీల్చేసాడు అక్కడ. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఇదే గోత్రంలో నుండి ఇంకా ఇజ్రాయేలుకి మొదటి రాజు అయినటువంటి సౌలు ఈ గోత్రం నుండే వస్తాడు. మనం సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం మనం చూసినట్లయితే మరి భక్తుడైనటువంటి
సమూయేలు గారు ఇశ్రాయేలుకి మొదటిగా రాజుగా మరి సౌలును అభిషేకిస్తాడు. ఈ సౌలు ఇశ్రాయేలు మీద 40 సంవత్సరాల కాలం రాజ్యపాలన చేస్తాడు. ఆత్మీయులారా, ఇతడు బెన్యామీను గోత్రికుడు. యెహూదు బెన్యామీను గోత్రికుడు. ఈ యొక్క సౌలు ఆరంభం బాగుంటుంది. దేవునితో నడిపింపు, చక్కగా ఆత్మను పొందుకొని ప్రవక్తగా స్థిరపరచబడినని ఆ సామెత పుట్టి మంచిగానే ఉంటాడు. అయితే పిల్లరా, రాను రాను తరువాత కాలానికి వచ్చేసరికి ఇతడు తొలగిపోతాడు. ఇజ్రాయేలుకి దీవెనకరంగా ఉండవలసిన వాడు ఇజ్రాయేలుకి బాధను పుట్టించేవాడుగా, దేవునికి సంతాపాన్ని కలిగించేవాడుగా ఉంటాడు. అక్కడితో ఆగిపోలేదు పిల్లరా. ఇంకను నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి అపోస్తుల కార్యగ్రంథం 9:1, 20:29, 8:3, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:5 ప్రకారంగా ఇదే బెన్యామీను గోత్రంలో నుండి తార్సు వాడిని సౌలు వస్తాడు. అతడు క్రైస్తవులను, భక్తిపరులను తోడేలు కంటే దారుణంగా చీలుస్తాడు కదా. సంఘపు వారిని హింసించి యెరూషలేమునకు చెరగం తీసుకుని వచ్చుటకు అధికారుల యొద్ద పత్రాలు పుచ్చుకుని వెళ్తాడు. అతడు చీల్చినట్టు తోడేలు. ప్రియులారా, మరి 3 వ్యక్తుల్ని మనం చూసాం ఈరోజు కదా. బెన్యామీను గోత్రం చీల్చినట్టు తోడేలను ఊరికి అన్నారా ప్రభు? ఆ చీల్చినట్టు తోడేలు వంటి స్వభావం కలిగిన మనుషులు ఆ గోత్రంలో నుండి వచ్చారు. ప్రియులారా, కొందరు కొంతకాలం దేవునికి ప్రీతికరంగా ఉంటే కొందరు బాధను కలిగించేవారుగా ఉన్నారు. అయితే ఏదేమైతేమి యాకోబు మరి తన అవసాన కాలంలో భవిష్యత్తులో వారి ఎడల జరగబోయేటువంటి స్థితిగతులను ముందుగానే ప్రవచించారు. మరి ఈ బెన్యామీన్ యొక్క తల్లి అయినటువంటి రాహేలు ఆదికాండం 35:18 ప్రకారంగా ఆమె మృతి పొందుతూ ప్రాణం పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అని పెట్టింది. బాధ, దుఃఖం అని. కానీ యాకోబు అతని తండ్రి అతనికి బెన్యామీను కుడి చేతి పుత్రుడని పెట్టుకున్నాడు. పిల్లరా, బెన్యామీను కుడి చేతి పుత్రుడిగానే ఉన్నాడు, కానీ ఆ గోత్రం నుండి వచ్చినటువంటి వారు చీల్చినట్టు తోడేలు వంటి స్వభావం కలిగిన వారిగా జీవించారు. కనుక నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో చీల్చినట్టు తోడేలు వంటి వారమై ఉండక ప్రభువుని వెంబడించేటువంటి గొర్రెల వలె గొర్రె వంటి స్వభావాన్ని కలిగి మనం జీవించుదుముగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం అందరిపై చాపండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.